ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్న్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగన లలితాం శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనం నెక్స్ట్ 3 ట్రై చేద్దాం మాతాజీ. ఎంత అయితే అంత ట్రై చేద్దాం. ఓకే ప్రభుజీ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 22 టైటిల్ పృథు మహారాజు కుమార గణమును కలుసుకుంట నుండి 47, 48, 49 శ్లోకాలు చదువుకుంటున్నాం. 47 శ్లోకం. ఐహి ఈదృశి భగవతో గతి ఆత్మవాద ఏకాంతతో నిగమభిః ప్రతిపాదితానః తుష్యంతు అగభ్ర కరుణాః స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం. పృథు మహారాజు పలికెను. దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ పథమును వివరించుచు ఎవ్వరు అపరిమితమగు సేవను గూర్చిరో పూర్తి నిశ్చయముతోను వేద నిదర్శనముతోను మా జ్ఞానోదయమునకై ఎవ్వరు వివరణలు కావించిరో వారి సంతృప్తికై దోసిలి యొగ్గి జలమును అర్పించుట కన్నను వేరేమి ఇవ్వగలము. అట్టి మహాత్ములు స్వకర్మల చేతనే సంతృప్తులైందురు. వారి అపరిమితమగు కరుణ చేతనే ఆ కర్మలు మానవ సంగమున విస్తరించియుండును. మహానుభావులెందరో మానవ సంగమునకు హితము చేయవలనని ఆతృతతో ఉందరు. కాని దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ జ్ఞానమును పంచిడవాడే నిజమునకు సర్వోత్తమమగు సేవను చేయగలడు. జీవులందరూ మాయాబంధములోనే ఉన్నారు. తమ స్వరూపమును మరచి శాంతిమయ జీవన అన్వేషణలో ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుచు వారు ఈ భౌతిక అస్తిత్వముననే చరించుచుందురు. మనశ్శాంతిని తగినంత సుఖమును పొందవలనని తీవ్రమగు తపన చెందుచున్నప్పటికీ ఆత్మానుభవ జ్ఞానము లేనివారైనందున వారికి ఎటువంటి ఉపశమనము లభించటలేదు. సనకాదులు, నారదుడు, ప్రహ్లాదుడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, కపిలుడు వంటి సాధుపురుషులు మరియు అట్టి ప్రామాణికులను అనుసరించునట్టి వైష్ణవ ఆచార్యులు, వారి సేవకులు దేవదేవునికి జీవునికి గల సంబంధ జ్ఞానమును తెలియజేయుట ద్వారా మానవులకు అత్యంత విలువైన సేవను చేయగలరు. అట్టి జ్ఞానమే మానవులకు పరిపూర్ణమగు వరదానము. కృష్ణ పరిజ్ఞానము ఎంతటి మహత్తరమైన బహుమతి అనగా ఆ ఉపకారం చేసిన వానికి బదులు తీర్చుకునుట అసాధ్యమైన కార్యము. కనుక జీవులను మాయాబంధము నుండి ఉద్ధరించిన తమ దయాపూర్ణమగు కర్మలతోనే సంతుష్టి చెందుమని పృథు మహారాజు సనకాదులను అర్థించను. వారు చేసిన మహత్తర కర్మలకు బదులు తీర్చుకునే మార్గము రాజులకు కానరాకుండెను. వినోద పాత్రం అను పదమును విన ఉదపాత్రం
అను 2 పదములుగా విభజింపవచ్చును, లేదా ఒకే పదముగా కూడా అవగతం చేసుకొనవచ్చును. హాస్యగాడు అని ఆ పదమునకు భావం. హాస్యగాని పనులు కేవలము నవ్వు పుట్టించగలవు. గురువుకు ప్రత్యుపకారం చేయుటకు యత్నించువాడు హాస్యగాని వలె పరిహాసపాత్రుడు కాగలడు. ఏలయన అట్టి రుణమును తీర్చుకునుట అసాధ్యమైన కార్యము. మూలమగు కృష్ణ భక్తి భావనను జాగృతం చేయగలిగిన వాడే సమస్త మానవాళికి ఉత్తమమైన మిత్రుడు, ఉపకారి అయ్యున్నాడు. 48వ శ్లోకం. మైత్రేయ ఉవాచ తా ఆత్మయోగపతయా ఆదిరాజేన పూజితాః శీలం తదీయం సంసంతః ఖే అభవన్ మిషతాం నృణాం. మైత్రేయుని పలికెను. భక్తి యోగ ప్రవీణులైన సనకాది 4 కుమారులు పృథు మహారాజుచే ఆ విధముగా పూజింపబడిన వారై మిక్కిలి ముదమందిరి. పిమ్మట వారు ఆకాశమున గోచరించిన వారై రాజు యొక్క శీలమును ప్రశంసించగా ఎల్లరును వారిని గాంచిరి. దేవతలు భూతలమును స్పృశించరని చెప్పబడుచుండును. వారు అంతరిక్షముననే చరించుచుందురు. నారదముని వలె సనకాదులకు కూడా అంతరిక్ష యానమునకు ఎటువంటి యంత్ర సహాయము అవసరము లేదు. సిద్ధలోకవాసులు సైతము యంత్ర సహాయము లేకనే అంతరిక్షమున ప్రయాణింతురు. వారు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణింతురు కనుక సిద్ధపురుషులు అని పిలువబడుదురు. అనగా వారు సిద్ధులను యోగ శక్తులను బడిసిరని భావం. యోగ సిద్ధిని బడిసినటువంటి అట్టి సాధు మహాత్ములు ఈ కాలమున ధరిత్రిపై గోచరించుటలేదు. మానవాళి వారి దర్శనమును నోచుకొనకపోవటయే దానికి కారణం. సనకాదులు ఋతు మహారాజు యొక్క శీలమును, భక్తి భావమును, నమ్రతను కొనియాడిరి. అతని పూజా విధానముచే వారు మిక్కిలి సంతుష్టులైరి. ఆ పృథు మహారాజు అనుగ్రహం చేతనే సామాన్య పౌరులు కూడా సనకాదులు అంతరిక్షమున ప్రయాణించుటను గాంచిరి. 49వ శ్లోకం. వైన్యస్తు దుర్యో మహతాం సంస్థిత్య ఆధ్యాత్మ శిక్షయ ఆప్తకామం ఇవ ఆత్మానం మేన ఆత్మని అవస్థితః. ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున సుస్థిరుడైనందున పృథువు మహాత్ములలో ప్రధానుడై ఉండి ఆధ్యాత్మిక అవగాహనలో పూర్ణ జయమును సాధించిన వాని వలె సంతృప్తుడయ్యను. భక్తియుత సేవయందే సుస్థిరముగా నిలిచియుండుట మనుజునికి పరిపూర్ణముగు ఆత్మతృప్తిని ఇవ్వగలదు. నిజమునకు ఆత్మతృప్తి అనున్నది దేవదేవుణ్ణి సేవించుట తప్ప అన్యాభిలాష లేనటువంటి విశుద్ధ భక్తులకే లభించగలదు. కోరవలసిందేదియును లేనందున దేవదేవుడు ఆత్మతృప్తుడై ఉండును. అదే విధముగా భక్తుడు భగవత్ సేవకు అన్యమైనది కోరనందున భగవంతుని వలె ఆత్మసంతుష్టుడై ఉండును. ప్రతి ఒక్కడు మనశ్శాంతిని, ఆత్మతృప్తిని బడియుటికే ఆతృత పడుచుండును. కాని విశుద్ధ భక్తుడైనప్పుడే అవి పొందుట సాధ్యపడగలదు. పృథు మహారాజు మహాత్ముల్లో సర్వశ్రేష్ఠునిగా పరిగణింపబడినందున గడిచిన శ్లోకములో అతడు తన అపార జ్ఞానమును గూర్చి పూర్ణముగు భక్తి యోగమును గూర్చి పలికినదంతయు ఇచ్చట సమర్థించబడింది. మహాత్ములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయం 13వ శ్లోకమునందు ఈ విధముగా పలికెను. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః భజంతి అన్యన్య మనసో జ్ఞాత్వా భూతాదితం అవ్యయం. ఓ పృథుకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఇందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవదేవునిగా ఎరిగిండుటచే నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందరు. మహాత్ములు మాయాబంధములో కాక ఆధ్యాత్మిక శక్తి రక్షణలో నిలిచియుందురు. ఈ కారణమున నిజమైన మహాత్ముడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తిలోనే నిమగ్నుడై ఉండును. పృథు మహారాజు మహాత్ముని సర్వలక్షణములను ప్రదర్శించినందున ఈ శ్లోకములో మహాత్ములలో సర్వశ్రేష్ఠునిగా పేర్కొనబడినాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. So let me start with quick prayers. Om Ajnanatimandasya Ajnananjana Shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaః. Shri Chaitanya Manobishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadam Yam Tatadis
పదాంతికం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. అందరికీ నా వినమ్ర నమస్కారాలు. ఈరోజు మనము 47, 48, 49 శ్లోకాలు 22వ అధ్యాయంలో పృథు మహారాజు అండ్ చతుర్కుమారుల సమావేశం అనే అధ్యాయంలో చదువుతున్నాము, చూస్తున్నాము. ఇది 4వ స్కందం, ద క్రియేషన్ ఆఫ్ 4th ఆర్డర్, 4వ వర్ణ సృష్టిలో ఈ శ్లోకాలు ఈరోజు. ఇందులో 47 చాలా ఇంపార్టెంట్ శ్లోకం నాకు అనిపించింది అవుట్ ఆఫ్ ద 3 శ్లోకాస్. సో ఇది మన సెక్షన్స్లో చూసుకుంటే 4 సెక్షన్స్, ఫస్ట్ 1 to 16 శ్లోకాస్ ఈ చాప్టర్లో పృథు మహారాజు యొక్క పరిపాలన, కుమారులను ఆహ్వానించడం, సనత్ కుమారులని 4 కుమారులను ఆహ్వానించడం మరియు వారిని ప్రశ్నించడం, అది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్లో 17 to 40లో శ్లోకాస్లో సనత్ కుమారులు పృథు మహారాజు అడిగిన క్వశ్చన్స్కి డీటెయిల్డ్గా ఆన్సర్స్ చెప్పడం అన్నట్టు. అది తర్వాత 41 నుంచి 48లో పృథు మహారాజుని కుమారులు స్తుతించడం. సో అందులో మనం ఈరోజు 47 and 48 చదివాము. అండ్ 49 నుంచి 63 దాకా పృథు మహారాజు యొక్క గ్లోరియస్ రూల్ అండ్ క్వాలిటీస్ని చెప్పడం జరిగింది. సో దాంట్లో మనం ఫస్ట్ శ్లోక్ ఒకటి చెప్తున్నాం పొజిషన్లో. సో మనం ఈ థర్డ్ సబ్సెక్షన్లో పృథు మహారాజు కుమారులను ఎలా ప్రైజ్ చేశాడు, ఎలా స్తుతించాడు అనే దాంట్లో మనం లాస్ట్ 47, 48 శ్లోకాల్లో ఈరోజు చూస్తున్నాం. సో 47 వచ్చేసిన సందర్భం ఏంటంటే, మెయిన్గా ఈరోజు మన ముఖ్య సందర్భం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, మన థీమ్ ఏంటి ఈరోజు అంటే డివైన్ పాత్ ఆఫ్ ద లార్డ్. సో భగవంతుని గతి. సో అది మనం ఇది ఒకటి థీమ్లో తీసుకోవచ్చు. అండ్ సత్సంగం మరియు మహర్షుల క్యారెక్టర్, పవర్ ఆఫ్ సత్సంగ అది తీసుకోవచ్చు. ఆత్మ సంతృప్తి, ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి అనేది మనం ఈ 3 శ్లోకాలలో మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా చూడవచ్చు. సో ఫస్ట్ శ్లోకం ఇంపార్టెంట్ అన్నాను. సో ఆ శ్లోకం దాంట్లో కాంటెక్స్ట్ ఏంటంటే, ఆయన లీలలు, భగవంతుని యొక్క లీలలు, స్వరూపము, ఆయన మార్గము, ఈ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మహర్షులు ఎలా వివరించారో మనకు అన్నీ చెప్తుంది. సో భగవంతుడు అపర కరుణామయుడు. ఆయన చేసిన లీలలు, ఆయన ఇచ్చిన ఉపదేశం ఇవన్నీ మన హృదయాన్ని నిత్యం తృప్తిపరుస్తాయి, సాటిస్ఫైడ్గా ఉంటాం అన్నట్టు. సో అలాంటి దాంట్లో మనము ఆ భగవతి ఆయన పాత్ ఎలా వెళ్ళాలి, ఆయన భగవంతుని దగ్గరికి మనం ఎలా చేయాలి అంటే, మన భక్తి యోగాలో ఉన్న మెయిన్ ఎసెన్స్ ఇందులో చెప్పబడింది అన్నట్టు. మన ల్యాడర్ కూడా చూసుకుంటే మన కర్మయోగ, సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ, తర్వాత జ్ఞానయోగ, తర్వాత అష్టాంగ యోగ, భక్తి యోగ. సో భక్తి యోగ మెయిన్ కింగ్ ఆఫ్ రాజవిద్య, రాజముఖ్యం అని మన భగవద్గీతలు కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. సో ఆ విధంగా ఇది అన్నట్టు. సో ఇప్పుడు మనకు ఈ ఇవన్నీ మనకు చెప్పే మన స్పిరిచువల్ మాస్టరు, మనం ఆయన వేరే ఈ కుమారులు ఈ సందర్భంలో వాళ్ళు చెప్పిన దానికి మనం రీపే చేయలేమన్నట్టు. అంటే వాళ్ళని మనం నాన్ రిపేయింగ్ డెప్ట్ అంటే ఈ ఒక దివ్య రుణం అన్నట్టు. ఈ రుణంని మనము వి కెనాట్ రిపే. మనం దాంట్లో ఈ ట్రాన్స్లేషన్ ప్రభుపాద అంటే జస్ట్ వాటర్ చేతిలో ఉండి దాని ఫోల్డెడ్ హ్యాండ్స్తో నమస్కరించడం తప్ప ఇంకా మనం ఏమి ఇచ్చి ఈ రుణము తీర్చుకోలేనిది. సో ఇంగ్లీష్లో అయితే కెనాట్ బి రీపేడ్ ఎక్సెప్ట్ బై ఫోల్డింగ్ పామ్స్ కంటైనింగ్ వాటర్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్. సో ఆ విధంగా మనకు ట్రాన్స్లేషన్లో ఉందన్నట్టు. ఇలాంటి మహానుభావులు మనకు ఈ అన్లిమిటెడ్ భక్తి మనం ఎలా సర్వీస్ చేసి సెల్ఫ్ రియలైజ్ అయ్యి
కృష్ణుని తెలుసుకోగలిగి ఎన్లైటన్మెంట్ పొంది ఇవన్నీ మనకి ఏదైతే కంప్లీట్ వేదిక ఎవిడెన్స్తో మాట్లాడుతున్నారు, కంప్లీట్ కన్విక్షన్తో మాట్లాడుతున్నారు ఈ ఋషులు, ఈ కుమారులు, సనత్ కుమారులు ఈ విషయంలో. సో మనం అనేది తెలుసుకుంటున్నాం. అయితే దానికి పృథు మహారాజు ఏం చెప్పాడు, ఏం చేశాడు అనేది ఈ సందర్భంలో మనం చూస్తే ఈ శ్లోక యొక్క ట్రాన్స్లేషన్ ఏంటంటే, మనం ఇంకా ఏది ఇచ్చి రుణం తీర్చుకోలేము. సో ఇంగ్లీష్లో అయితే ద పాత్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద నోవర్స్ ఆఫ్ వేదాస్ ఫర్ అవర్ ఎన్లైట్మెంట్ విత్ కంప్లీట్ కన్విక్షన్ అండ్ వేదిక్ ఎవిడెన్స్. ఇది ఈ నేను ఇది చదువుతున్నది గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీ యొక్క సుబోధినిలో క్యాంటో 4లో ఉన్న దా శ్లోక యొక్క తాత్పర్యంలో ఉన్నది చదువుతున్నాను, యాక్చువల్గా చదివింది. సో అందులో మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు మనని ఫాలెన్ సోల్ని ఎలా అప్లిఫ్ట్ చేయడానికి కోసము, ఎలా వాళ్ళ మర్సిఫుల్ పర్సనాలిటీస్తోని మనకు వాళ్ళ ఓన్ యాక్టివిటీస్తోని మనని అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఇది చెప్పిన ఈ దివ్య జ్ఞానం, ఈ నాలెడ్జ్ ఎలా భగవంతుని చేరాలి అనేది మనం ఏది ఇచ్చినా రీపే చేయలేము. అన్డౌట్ఫుల్లీ వీ కెన్ నాట్ రీపే దిస్ డెబిట్. సో మనం అలా చేయాలనుకుంటే మనం ఒక జోకర్ లాగా, సో లాఫింగ్ స్టాక్ లాగా ఉండిపోతామని దాంట్లో ప్రభుపాద గారు కూడా ఎసెన్స్ పర్పూట్లో చెప్పారు అన్నట్టు. సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది. సో మనకు ఈ నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ మనకి వాళ్ళు ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్. సో దాన్ని మనం రీపే చేయలేము. సో అలానే పృథు మహారాజు కూడా ఆ సోల్స్ని, ఆ సనత్ కుమారులని వాళ్ళ ఎలా మన ఈ మాయ నుంచి బయటపడాలి, ఎలా మనము ఆ ఎగ్జాల్టెడ్ పొజిషన్కి రీచ్ కావాలి అని చెప్పారు కదా. అది దానికోసం ఆయన జస్ట్ నమస్కారాలు చేస్తున్నాడు తడి చేతులతో. సో ఇక్కడ వర్డ్ ఒకటి వినోద పాత్రం అన్నాడు. అది మనకి వినోద పాత్రం అంటే లాఫింగ్ స్టాక్ ఆర్ ఇది ఒక జోకర్ లాగా మారిపోవడం అన్నట్టు. మనం అట్లా ఇట్లా రీపే చేయాలి అనుకోవడం మనల్ని జోకర్ లాగా చేస్తుంది. అంటే మనం నవ్వుల పాలవుతాం అన్నట్టు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇలాంటిది రీపే చేయలేం. ఎవరైతే ఈ కృష్ణ కాన్షియస్ గురించి కానీ భక్తి గురించి చెప్తారో ఒక వాళ్ళు మన అందరికీ యూజ్ అయ్యేటట్టు ఓ బెనిఫాక్టర్ ఫర్ ఆల్ ద పీపుల్, ఓ బెస్ట్ ఫ్రెండ్ లాగా మనిషిలో ఉన్న ఈ స్పిరిచువల్ అవేక్నింగ్ చేస్తారు. మనని ఆ లాస్ట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, మన సూపర్ సోల్కి మనకు ఉన్న రిలేషన్షిప్ని జాగృత పరుస్తారు ఈ గురువు, స్పిరిచువల్ గురువు లాంటి వాళ్ళు. ఆ చేసిన దానికి మనం రీపే చేయలేము. వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు. ఇట్లా ప్యూర్ డివోటీస్ ఇప్పుడు మనకు ఒక పద్ధతి నేర్పించారు, మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని ప్రభుపాద్ గారు అని. సో ఇలా చేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ యూ కెన్ రీడ్ భగవద్గీత, భాగవతం, నిత్యం భాగవత సేవ, ఈ విగ్రహార్చన కానీ, సాధు సంఘ కానీ, ప్రసాదం తినడం కానీ, ఇలా మనకు ఒక భక్తి దాంట్లో ఈ ప్రాసెస్లో చేస్తే మనం గోలోక బృందావనికి వెళ్తాము, కృష్ణుడి డైరెక్ట్గా సేవ చేసుకునే మనకు అదృష్టం వస్తుంది అనేది చెప్పారు కదా. దీన్ని మనం ఎవరు రీపే చేయలేము అనేది మనం తెలుసుకోవచ్చు అనండి ఈ శ్లోకం ద్వారా. సో మహానుభావుల సేవ అంటే వాళ్ళ భగవంతునితో మన సంబంధాన్ని, భక్తి మార్గాన్ని, ఈ మాయ నుండి ఎలా విముక్తి పొందాలో స్పష్టంగా వీళ్ళు బోధించారు. ఇప్పుడు మనకు ప్రభుపాద బోధించాడు మనం ఎలా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాము, ఈ దుఃఖాలేమ శాశ్వతం అనేది మన భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ శ్లోకాల్లో ఒకటి ఉందన్నట్టు. దైవీ హైశ్చ గుణమయి మమ మాయా దురాత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో ఆ విధంగా మనం ఎలా బయటికి వెళ్ళాలి ఈ దుఃఖాలేమ శాశ్వతం నుంచి అనేది మనకు ఇలా ఇచ్చిన ఈ ప్రాసెస్తోని, ఈ భక్తితోని మనం వెళ్ళొచ్చు. సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్ అన్లిమిటెడ్, అపరిమితం. అందుకే మనం రీపే చేయలేం. అన్లిమిటెడ్ దాన్ని వీ కెనాట్ రీపే. ఇప్పుడు ఎవరైనా 100 రూపీస్ ఇస్తే తిరిగి రిటర్న్ చేసేస్తారు 100 రూపీస్. ఎందుకంటే మనకు మెజర్ ఉంది, క్వాలిటేటివ్గా $100 ఇచ్చారు కాబట్టి 100 ఇచ్చేస్తే అయిపోతుంది. బట్ ఇది అన్లిమిటెడ్ కాబట్టి ఇది రీపే చేయలేము. రీపే చేయాలనుకోవడం ఒక అది ఒక లాఫింగ్ స్టాక్ లాగా, జోకర్ లాగా మారిపోతారు అట్లా అనుకుంటే కదా. వినోద పాత్రం.
వినోదాన్ని. సో అది మనకు ఈ శ్లోకంలో తెలుస్తుంది. నెక్స్ట్ శ్లోకంలో ఇది లాస్ట్ శ్లోకం ఈ సెక్షన్‌లో ఈ కుమారాస్ డిపార్ట్ అయితారు ఈ శ్లోకంలో. సో ఇక్కడ మైత్రేయ మహర్షి మాట్లాడుతున్నారన్నట్టు. ఈ ప్రాచీన రాజు, ఆది రాజు అని పృథు మహారాజుని అంటాడు. సో మహర్షులు గౌరవంగా వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయిపోయి వాళ్ళ లోకం సత్యలోకం. సత్యలోకం అంటే బ్రహ్మలోకాన్ని సత్యలోకం అంటారు. 14 లోకాల్లో టాప్ మోస్ట్ లోకం అనుకుంటా సత్యలోకం. సో మనకు తెలుసు సత్యలోకం నుంచి ఇప్పుడు నారదుడు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు పైనున్న లోకాల నుంచి వచ్చినప్పుడు భూమి కన్నా సెవెంత్‌ది భూమి అనుకున్నా. 14 లోకాలలో వాళ్ళు నేల మీద తాకరు. వాళ్ళు గాలిలోనే నించొనే శక్తి ఉంటది. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన ఈ చతుర్కుమారులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఈయన రాజు చేసిన మర్యాదలకు ప్లీజ్ అయ్యి ఆయనని పొగుడుతూ వెళ్ళిపోయారన్నట్టు. సో అప్పుడు వాళ్ళు రాజుని స్తుతిస్తూ వెళ్ళిపోతుంటే ప్రజలందరూ చూశారు. ఆ నలుగురు కుమారులు ఆకాశ మార్గంలో పోవడం. సో వాళ్ళు కింగ్‌ని పృథు మహారాజుని ప్రైజ్ చేస్తున్నారు ఆయన క్యారెక్టర్‌ని. సో ఎళ్ళే ముందు అనేది ఈ యొక్క శ్లోక యొక్క సారాంశం ఈరోజు. ఇది 48 శ్లోక. సో దాని నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను భూమిని దేవతలు తాకరు. సో అది మనకు ఇంతకుముందు కూడా ఒకసారి శ్లోకాలో తెలుసుకున్నాం. సో వీళ్ళు కూడా అలా ఆకాశ మార్గంలో సంచరిస్తారు, పోయారు. లైక్ సిద్ధలోక వాసులు కాబట్టి వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడైతే సత్యలోకాన్ని ఇచ్చారు. సో ఆ సిద్ధలోక వాసులకు శక్తి ఏంటంటే వాళ్ళు ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్‌కి సో వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేస్తారు. సో వీళ్ళ సో ఈ యుగంలో ఎందుకు మనకు కనిపించరు అంటే మనము అంత పుణ్యాత్ములు ఇక్కడ లేరు అన్నట్టు. ఉంటే డెఫినెట్‌గా వాళ్ళు కూడా వస్తుంటారు, విజిట్ చేస్తుంటారు, పోతుంటారు. సో మనం ఇక్కడ అంత మంచి పుణ్యం చేసుకున్న వాళ్ళు కానీ, అంత మంచి భక్తులు గానీ, అంత మంచి దైవీ గుణాలు ఉన్న మనుషులు ఇక్కడ చాలా రేర్ కాబట్టి కలియుగం కాబట్టి మనకు అలాంటి వాళ్ళు కనబడట్లేదు భూమి మీద. సో అది మనం అర్థం చేసుకోవాలి. కానీ మన మన భక్తి ప్యూర్ అయ్యి మనం మంచిగా చేస్తే మనతోని కూడా మాట్లాడడానికి ఈ సిద్ధలోక వాసులు కానీ పైనున్న 7 లోకాలలో ఉన్న వాళ్ళు కానీ వస్తూ ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ శ్లోకం నుంచి కూడా అలా ఆలోచించవచ్చు. సో ఇక్కడ పృథు మహారాజు యొక్క భక్తి, వినయం, క్యారెక్టరు కుమారులు సనత్ కుమారులు ఎంతో సంతోషించారు. సో అలా ఆయన ఆతిథ్యం, గౌరవం వారికి ఎంతో ప్రీతికరంగా అనిపించింది. అందుకే వారు ఆకాశ మార్గంలో ప్రత్యక్షమై రాజును స్తుతిస్తూ ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళ సత్యలోకానికి వెళ్ళిపోయారు. ప్రజలకు అది ఒక దివ్య దర్శనం లాగా అయిపోయింది అన్నట్టు. ప్రజలు అలా కుమారులని ఆకాశంలో చూడలేదు వాళ్ళు. సో ఈ మహారాజు పృథు వల్ల వాళ్ళకి ఈ అదృష్టం కలిగింది అన్నట్టు. వాళ్ళని దర్శించగలిగారు ఆకాశ మార్గంలో పోతుంటే సనత్ కుమారులని. సో ఇది రాజు యొక్క పవిత్రత, భక్తి, దైవానుగ్రహానికి నిదర్శనం. మనం ఆల్రెడీ తెలుసు మనకు పృథు మహారాజు శక్తి ఆవేశ అవతారం అని పాలనా శక్తితోని పుట్టాడు, భూమిని అంతా పరిపాలించాడు. అప్పుడు అంతా యునైటెడ్ కింగ్డమ్ లాగా ఉండేది భూమి అంతా, 7 ఐలాండ్స్. సో ఇవన్నీ కాంటినెంట్స్ అంతా అలా ఉండేది. సో ఈరోజు లాస్ట్ శ్లోక వచ్చేసి 49థ్‌లో మనకు లాస్ట్ సెక్షన్‌లో ఎంటర్ అయ్యాము. అందులో ఏంటంటే గ్లోరియస్ రూల్ ఆఫ్ పృథువులో ఫస్ట్ 49థ్ శ్లోక వస్తుంది. దాంట్లో ఆయన పొజిషన్ గురించి, అంటే పృథు మహారాజు ఏ పొజిషన్లో ఉన్నాడు, ప్యూర్ భక్తి పొజిషన్లో ఉన్నాడు ఆయన, ఫిక్స్డ్ ఇన్ ప్యూర్ భక్తి. సో అలాంటి అతను సాటిస్ఫై కావాలంటే ఆ ప్యూర్ భక్తి లో ఉన్న వాళ్ళు సాటిస్ఫై కావాలంటే అట్లాంటి వాళ్ళతో కలిస్తేనే, ప్యూర్ భక్తిలో ఉన్న వాళ్ళని కలిస్తేనే సాటిస్ఫై అవుతారు. ఇక్కడ కుమారులు వచ్చారు కాబట్టి ఆయన సాటిస్ఫై అయ్యాడు. ఎందుకంటే ఆయన ప్యూర్ భక్తుడు కాబట్టి ప్యూర్ భక్తులు ఓన్లీ ప్యూర్ భక్తితోనే సాటిస్ఫై అవుతారు. సో ప్యూర్ భక్తి ఉంటేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, లేకపోతే సో ఇక్కడ ప్రాచీన రాజు పృథు మహారాజు మహర్షుల ఆధ్యాత్మిక శిక్షణలో పూర్తిగా తృప్తి చెందిన వాడిగా మారిపోయాడు. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అలా శిక్షణతో, ఈ నలుగురు కుమారులు ఇచ్చిన బోధతో అతను తనలో ఆత్మానందాన్ని అనుభవించాడు.
సో ఆత్మానందం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రీచ్ అయ్యాడు రాజు. ఆత్మస్థుతి, ఇది ఈ చాప్టర్, ఈ శ్లోకాలో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. మనం ఆత్మారామ, సెల్ఫ్ సాటిస్ఫైడ్ అని అనుకుంటాము. సో అలా వన్ లెవెల్ ఆఫ్ ఎన్నో రకాల ఆత్మారామాస్లో ఇది ఒకటి అన్నట్టు. సో మన ఎన్నో రకాలుగా ఉంటాయి. సో మనం ఎలా సాటిస్ఫై అవుతున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ మన మహానుభావుల ఉపదేశం ద్వారా ఆత్మతత్వంలో స్థిరపడిన తన కోరికలు అన్నీ నెరవేరిన వాడిలా తనలో తాను సంపూర్ణంగా తృప్తి పొందిన వాడై ఉన్నాడు ఈ రాజు. సో అది మనకు చేస్తుంది. మనకు ఈవెన్ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 54 వర్స్ 18 చాప్టర్లో, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దీంట్లో ఏంటంటే ఆ బ్రహ్మభూత స్టేజ్కి రీచ్ అయిన వాళ్ళకు నా శోచతి నా కాంక్షతి, వాళ్ళకి ఏమీ డిజైర్స్ ఉండయి అన్నట్టు. ఇంకా వాళ్ళు ఎవరి కోసం బాధపడరు, వాళ్ళకి ఏది కోరికలు ఉండయి అన్నట్టు. దే నెవర్ లామెంట్ ఫర్ ఎనీథింగ్, దే నెవర్ డిజైర్ ఎనీథింగ్, దే ఆర్ ఈక్వల్లీ డిస్పోజ్ టువర్డ్స్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. వాళ్ళు ప్యూర్ డివోషనల్ సర్వీస్కి అటైన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు సుప్రీం బ్రహ్మన్ని జాయ్ఫుల్గా, అంటే బ్రహ్మజ్యోతి ఈజ్ ఎఫల్జెన్స్ ఆఫ్ కృష్ణ అన్నట్టు. ఇప్పుడు మనం 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్లో మాట్లాడుకుంటే భగవాన్ పర్సనల్ రూపం ఉంటుంది, తర్వాత పరమాత్మ ఫీచర్ ఉంటుంది, తర్వాత ఆ భగవంతుడి నుంచి వెలువడే లైట్, అదే బ్రహ్మజ్యోతి. అది అలా ఎఫల్జెన్స్ లాగా. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే సన్ లైట్ లాగా. సన్ ఈజ్ కృష్ణ అనుకుంటే సన్ లైట్ ఈజ్ బ్రహ్మజ్యోతి. సన్లైట్ ఈజ్ నాట్ డిఫరెంట్. సన్లైట్ అన్నదంటే సన్ ఉన్నట్టే. సన్లైట్ ఉన్నప్పుడు బ్రహ్మజ్యోతి ఉంటుంది, అదే ఎఫల్జెన్స్. సో ఆ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు. సో ఆల్మోస్ట్ వాళ్ళగా భక్తిలో ఒకే దాని గోల్లో ఉంటే దే విల్ రీచ్ పరమాత్మ అండ్ దెన్ భగవాన్. ఈ స్టేజ్లో రీచ్ అవుతారు. సో అందులో పర్పోర్ట్లో కూడా మనకు శ్రీల ప్రభుపాద్ గారు కూడా ఒక శ్లోకాన్ని కోట్ చేస్తారు, 9.13. సో మహాత్మాస్ గురించి, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్మా భూతాది అవ్యయం అని భగవద్గీత శ్లోక డైరెక్ట్గా పర్పుట్లో ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఈ గ్రేట్ సోల్స్ ఉంటాయి కదా, వీళ్ళు వాళ్ళ డివైన్ నేచర్ ప్రొటెక్షన్లో ఉంటారు. అంటే యోగమాయ అంటే మన ఆంతరంగిక శక్తి రాధారాణి కటాక్షంలో ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఫుల్లీ డివోషనల్ సర్వీస్కి ఎంగేజ్ అయి ఉంటారు. ఇంకా వాళ్ళకి తెలుసు అన్నట్టు భగవంతుడు కృష్ణుడు ఇంకా మించింది ఎవరు లేరు, ఈజ్ ద క్రియేటర్. మనం అహం సర్వస్య ప్రభువు అని భగవద్గీతలో చదువుతాం. ఐఎమ్ ద క్రియేటర్ ఫర్ బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్ అని చతుర్శ్లోకి భగవద్గీతలో ఫస్ట్ శ్లోక అది అన్నట్టు, 10.8. సో అందులో చెప్పినట్టు అది అర్థమైన వాళ్ళు, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఎవరికి కృష్ణుడే క్రియేటర్, కృష్ణుడే ఒరిజినల్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని తెలిసిన వాళ్ళు ఆయన భక్తిలోనే ఫుల్లీ ఎంగేజ్ అయి ఉంటారు. వాళ్ళు ప్రొటెక్షన్ ఆఫ్ డివైన్ నేచర్, ఈ సుపీరియర్ ఎనర్జీ యోగమాయ ఆధ్వర్యంలో, అంటే ఈ మహామాయ, ఈ బయట ఉన్న దుర్గా ఈ మాత ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఉండరు. ఈ మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్ వాళ్ళని ఎఫెక్ట్ చేయి. సో అలాంటి రియల్ మహాత్మాస్లో ఈయన ద బెస్ట్ అన్నట్టు. దుర్యో మహాత్మా అంటే బెస్ట్ ఆఫ్ మహాత్మాస్ అని పృథు మహారాజు గురించి వీళ్ళు చెప్తారు అన్నట్టు, కన్సిడర్ చేస్తారు అన్నట్టు. సో ఇందులో మహానుభావుల శిష్యుడు పృథు మహారాజు, కుమారులు నారదుడు వంటి మహానుభావుల ఉపదేశము పృథు మహారాజును ఆత్మజ్ఞానంలో స్థిరపరిచింది. ఆయన రాజు అయినప్పటికీ ఈ గురువుల పట్ల వినయం చూసి వారి బోధనలు హృదయంలో నింపాడు. ఆత్మ సాక్షాత్కారం వల్లే వచ్చిన ఈ తృప్తి, ఈ అంతా ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం వల్లనే ఆయనకు అంత తృప్తి చెందుతున్నాడు, ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యాడు పృథు మహారాజు. ఆయన లైక్ ఇంకా భౌతిక కోరికలు ఎలాంటివి లేవన్నట్టు, ఆత్మలోనే స్థిరపడిపోయినాడు. ఇక ఎలాంటి కోరికలు మిగిలి లేవు, తనలో తాను సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు. ఆత్మ కామ ఇవ కోరికలన్నీ నెరవేరిన వాడిలా మనం ఈ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి వర్ణించాడు ఈ శ్లోకంలో. సో నిజమైన రాజు అంటే
రాజు పాలించడమే మాత్రం కాదు, ఆత్మజ్ఞానం, ధర్మం, భక్తి ప్రజలకు ఆదర్శంగా నిలవడం అనేది నిజమైన రాజధర్మం అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఆత్మానందం భౌతికానందానికి టోటల్ ఆపోజిట్. భౌతికానందం తాత్కాలికం, టెంపరీ, దుఃఖాలయం అశాశ్వతం. సో ఆత్మానందం శాశ్వతం, అంతర్గతం, భగవంతునితో సంబంధం ద్వారానే ఇది లభిస్తుంది. ఇది మనకు ఈ శ్లోకాల్లో తెలిసిన ఇంపార్టెంట్. ఆత్మని వస్థిత అంటాడు పృథ్వీ మహారాజు, ఆ స్థితిని పొందినవాడు. సో ఇది శ్లోకంలో ఉన్న సారాంశం. సో మనం ఒక జస్ట్ రీక్యాప్ చేసుకొని మన భగవద్గీతకి రిలేట్ చేసుకుంటే, ఫస్ట్ మనం నేర్చుకున్న శ్లోకాల్లో పాయింట్ ఏంటంటే, వీ కెనాట్ రీపే ఈ దివ్య జ్ఞానాన్ని, రుణాన్ని మనం రీపే చేయలేము అనేది మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ సాధువుల కరుణ, మర్సి అపరిమితం, అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ అయినప్పుడు వీ కెనాట్ రీపే, వీ కెన్ ఓన్లీ రీపే లిమిటెడ్ థింగ్స్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. సో గురువుల కరుణ, జ్ఞాన దానం, ఇవన్నీ మనం ఇప్పుడు భగవద్గీత చాప్టర్ 4లో 34 శ్లోక, తద్విద్ధి ప్రణిపాతే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ ఉపదీక్షంతే తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. మనకు ఈ శ్లోకంలో మనకు చెప్తాడు కదా, సాధువులు, తత్వదర్శకులు మనకు ఆత్మజ్ఞానం ఇస్తారు. ఇది రీపే చేయలేని దివ్య రుణం అని మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. అండ్ 9.13 ఆల్రెడీ మనం అది చదివాము. ఈ లాస్ట్ శ్లోకాలో శ్రీల ప్రభుపాద పర్పుట్లోనే ఇచ్చారు, మహాత్మానస్తు మాం పార్థ అనేది. అది మనం రిలేట్ చేసుకోవచ్చు. మహాత్ములు దైవీ ప్రకృతి అంటే ఆ యోగమాయ అండర్లో ఉంటారు, వాళ్ళ కరుణ అపారమైనది. సో అది మనము అర్థం చేసుకోగలగాలి. తర్వాత 4.9లో కూడా జన్మ కర్మ చెమే దివ్యం అని చాప్టర్ 4లో ఉంది. అది భగవంతుని యొక్క జన్మ కానీ కర్మ కానీ దివ్యమైనది, వాటిని తత్వతంగా మనం గ్రహించాలి అనేది మన భగవతో గతి భావాన్ని మనకు క్లారిటీగా తెలుస్తుంది అన్నట్టు. తర్వాత మనం ఆల్రెడీ చూసాం, అహం సర్వస్య ప్రభు, అందులో భగవంతుడి అన్ని మూలం, ఈజ్ ఎ క్రియేటర్ అని. తర్వాత సెకండ్ శ్లోకంలో ఈ ఋషులు, ఇట్లాంటి మునులు, నారద ముని కానీ కుమారులు కానీ ఈ ఆకాశ మార్గంలో సంచరించడం, ఇవన్నీ వాళ్ళ ఈ తపోది స్థానం, యోగా స్థానాన్ని మనకు అర్థమవుతుంది. ఇందులో యోగి యొక్క స్థానం అత్యున్నతము, కుమారులు ఆత్మయోగ పతాయ అని దాంట్లో శ్లోకాలో ఉంటుంది. దాన్ని మనం 6.46 మన యోగా చాప్టర్ ఉంది కదా, 6th చాప్టర్లో, దాంట్లో తపస్వి 46 శ్లోకాల్లో మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళది హైయెస్ట్ స్థానం యోగులది, సో జ్ఞాన యోగులు ఎస్పెషల్లీ. సో 10.26లో నారదుడు, దేవ ఋషులు, ఇవి నారదుడు, కుమారులు వంటి దివ్య జ్ఞానులు భౌతిక నియమాలకు అతీతంగా సంచరిస్తాడు. అంటే మనం పోవాలంటే ప్లేన్ కానీ అట్లాంటిది కాదు, కానీ వాళ్ళు ఇక్కడి నుంచి ఆ ప్లానెట్కి పోవాలంటే వాళ్ళు డైరెక్ట్గా బాడీస్తోనే వెళ్ళిపోతారు. సో వాళ్ళది మనది మనం కంపేర్ చేసుకోం. మనం ఎటన్నా వెళ్ళాలంటే వెహికల్ కావాలి, సో వాళ్ళకి ఆ వెహికల్ అవసరం లేదు. సో వాళ్ళదంతా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో తర్వాత మనకు ఈ రాజు చేసిన సంఘం ప్రజలకు ఆదర్శం. సో అది ఒకటి మనం కూడా తెలుసుకోవాలి ఈ సత్సంగం గురించి. తర్వాత ఆత్మజ్ఞానం వల్ల సంపూర్ణ తృప్తి మనకు కలుగుతుంది ఆత్మజ్ఞానం వల్ల. సో అది మన లాస్ట్ శ్లోక. అది ఇది మనం ఈవెన్ స్థితప్రజ్ఞ లక్షణ చాప్టర్ 2లో కూడా మనం దీని గురించి తెలుసుకోవచ్చు. ప్రజాహితి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తదోచ్యతే స్థితప్రజ్ఞస్తోద్యచ్చతే. ఆత్మలో తృప్తి పొందినవాడు అనే భావం ఉంటుంది అన్నట్టు. అది భగవద్గీతలో రిలేట్ చేసుకోవడానికి ఆ శ్లోక ఉంది. తర్వాత ఇంకోటి 2.70 కూడా అదే స్థితప్రజ్ఞ లక్షణంలో ఒకటి ఉంటుంది, అది కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత చాప్టర్ 6లో కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి రిలేట్ చేసుకోవడానికి.
ఆత్మను దర్శించి తృప్తి పొందే స్థితి, ఆత్మ అని వశి స్థితి బాగుంటుంది చూపిస్తుంది. సో మొత్తం మీద ఈరోజు మన సారాంశంగా భక్తులుగా మనం ఏం నేర్చుకోవాలి ఏంటి, మన భగవంతుని లీలలు, గుణాలు, ఆయన భక్తి మార్గము, ఇవి వినడము, మనం రిమైండ్ చేసుకోవడం, మనం స్తుతించడం, దానిలో ఒకటి స్మరించడము, ఇవన్నీ మనం చేయాలి. తర్వాత మహర్షులు, గురువులు, సద్భక్తుల క్యారెక్టర్తోని మన జీవితాన్ని మార్చుతుంది. ఇప్పుడు మనం ప్రభుపాద జీవిత చరిత్ర చదివిన లీలామృత అని ఒకటి ఉంది, ప్రభుపాద లీలామృత అని. అది చదివితే కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన ఎంత ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ప్యూర్ డివోటీస్ ఎవరిదైనా సరే, ఈవెన్ నారద మహర్షిదైనా సరే, ఆయన ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు అనేది చూడొచ్చు. సో ఎనీ భాగవతులైన మహానుభావుల చరిత్ర చదివితే మనకు మనకు లైఫ్ డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. మనం మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. సో సత్సంగం వల్ల అదొక ఇంపార్టెంట్ లాభం మనందరికీ. అండ్ ఆత్మ సంతృప్తి సాధ్యం మన కృష్ణ సేవ, గురు సేవ, సత్సంగంతో మన హృదయాన్ని నింపుకుంటే మనం ఈ ఆత్మ సంతృప్తి స్టేజ్కి వెళ్తాం. సో అది పాసిబుల్. సో కొందరు చాలా ఫేస్లో గ్లో కనబడుతుంది, చాలా సాటిస్ఫైడ్గా ఉంటున్నారు అంటే ఏంటంటే వాళ్ళు ఆ తృప్తి పొందుతున్నారు. ఆ కృష్ణ సేవలో గురు కృపతో, సత్సంగంతో వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారని అర్థం అన్నట్టు. సో మనం అందరం యాజ్ ఎ డివోటీస్ మనం చేయాల్సింది ఏంటంటే మన భక్తి, మెయిన్గా చాంటింగ్, హియరింగ్, ఈ శ్రవణం, కీర్తనం, ఈ నవవిధ భక్తిలో ఉన్న, ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తిలో మనం అట్లీస్ట్ కొన్నిటికైనా ఎవ్రీడే చేస్తూ ఉంటే, ఇంపార్టెంట్గా ఈ శ్రవణం, కీర్తనం, ఈ వినడం చేస్తుంటే, ప్రసాదం తింటుంటే డెఫినెట్గా మనం చేంజ్ అవుతాము. మనకు ఆ గురు కృప కూడా వస్తుంది. అండ్ మన ఆ కృష్ణ సేవలో, సర్వీస్లో మనం ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యి మనం ప్రోగ్రెసివ్ భక్తి వైపు వెళ్తాం. సో అది నేను ఈరోజు చెప్పాలనుకున్న పాయింట్స్. మీకు ఏదైనా దీంట్లో రిలేటెడ్గా అనిపిస్తే మీరు యాడ్ చేయొచ్చు. నేను ఏదైనా తప్పు మాట్లాడినా క్షమించండి. సో ఎవరినైనా హర్ట్ చేసినా కూడా క్షమించండి. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ సమ్ ఆఫ్ మై లెర్నింగ్స్ ఓవర్ ద టైమ్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎవరికైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ సంపత్ ప్రభు, ధన్యవాద ప్రణామం. అదే మీరు చెప్పినట్టుగానే అది గురువు యొక్క అది మనం తీర్చుకోలేము. ఆ రుణం అనేది రీపే చేయలేం. రీపే చేయలేము. ఈవెన్ తల్లి ప్రేమ అయినా కానీ రీపే చేయొచ్చు అని గురువులు చెప్తున్నారు. అది ఏ విధంగా అని నేను ఒకసారి ఎవరినో అడిగితే, మళ్ళీ నెక్స్ట్ జన్మలో నువ్వు తల్లిగా ఆయన కొడుకులాగా పుట్టి అలా ఆ విధంగా అయినా కానీ తల్లి ఆ రుణాన్ని తీర్చుకోవచ్చేమో కానీ ఈ ఈ గురువు అనే ఇది మాత్రం రీపే చేయటం, అదే చెయ్యాలి అనుకుంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అది ఏదో నవ్వులు పాలవటమో అంతేకాని మనం రియల్గా అయితే ఇంకా గురువుది మాత్రం రీపే చేయలేము అని విన్నాను. సో అదొకటి షేర్ చేయాలనిపించింది. ఇంకొకటి ఇదే ఈ ఆత్మజ్ఞానం, ఇంకా ఈ సూక్ష్మ శరీరం, ఇవన్నీ ఇంకా మామూలుగా రెగ్యులర్గా మనం ఈ భాగవతం క్లాసెస్లో వింటూనే ఉంటాము. ఈ దేవతలు నేల మీద కాళ్ళు పెట్టరని. సో థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.
థ్యాంక్ యూ ప్రభు షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. బట్ నాకు ఒకటి జస్ట్ యాడ్ చేయాలనిపించింది ఏంటంటే, లైక్ జనరల్గా మనకు తెలిసిందే, మనం ఈవెన్ శంకరాచార్యులు ఆయన జీవిత చరిత్రలు కూడా చూసాము. లైక్ అన్ని రుణాలు తీర్చుకోగలుగుతాము అని ఉంటుంది ఫాదర్ది కూడా, బట్ మదర్ది జనరల్గా తీర్చుకోలేము అంటాము. మదర్ది కూడా సేమ్ గురువు లాగా. మదర్ ఎందుకంటే ఫస్ట్ గురువు మదరే కాబట్టి. అండ్ ఒక ఈవెన్ మహాభారతంలో శాంతి పర్వంలో కూడా చెప్తారు అన్నట్టు, ఒక థౌజండ్స్ ఆఫ్ ఫాదర్స్ కన్నా సుపీరియర్ మదర్ అని. మనం త్రైత్రోపనిషత్తులో మనం మాతృదేవో భవ అని అంటాం కదా, ఫస్ట్ గురువు అంటాం కాబట్టి మదర్ది కూడా మనం రీపీ చేయలేము. మీరు చెప్పినట్టు నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు మన సంతానంలాగా పుట్టి మనం వాళ్ళకు మదర్ లాగా పుట్టొచ్చేమో, అది నెక్స్ట్ లైఫ్లో, కానీ ఈ లైఫ్లో అయితే తీర్చుకోలేదు. అది నెక్స్ట్ లైఫ్ కావాలి కదా. సో ఈ లైఫ్లో అయితే మనం తీర్చుకోలేం. మదర్ కూడా చాలా ప్రామినెంట్ రోల్ అన్నట్టు మన లైఫ్లో. మదర్ రెస్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా స్త్రీలకు మనం రెస్పెక్ట్ చేయాలి. స్త్రీలకు అంటే ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఫాదర్ లాగా, తర్వాత హస్బెండ్ లాగా, తర్వాత యూనో తల్లి లాగా చూసుకొని వాళ్ళని ఆల్వేస్ ప్రొటెక్షన్, అలా ఒక డైమండ్ లాగా మనం అలానే రక్షణగా ఉండే కవచం లాగా మనం షెల్, ఇప్పుడు పెరల్ ఉంటే ఆ షెల్ లాగా మనం ఆ, సంతానం వాళ్ళ పిల్లలు కానీ కొడుకులు కానీ ఉండాలి. అది ఇంపార్టెంట్. తల్లి లైక్ ఫస్ట్ గురువు కాబట్టి షీఈ్ ఆల్సో లైక్ ఏ స్పిరిచువల్ మాస్టర్ అన్నట్టే. కాబట్టి తల్లి రుణం కూడా తీర్చుకోలేము, బట్ తండ్రి రుణం తీర్చుకోగలుగుతాము. శాస్త్రాలలో కూడా చెప్పారు. ఇప్పటికీ సన్యాసులకు కూడా తల్లి కనబడితే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అదే తండ్రి కనబడితే తండ్రి చేయక్కర్లేదు అన్నట్టు. ఆ ఎగ్జామ్షన్ ఇయ్యలేదు శాస్త్రం. కానీ తల్లికి మాత్రం ఆ ఎగ్జామ్షన్ ఇచ్చారు, తల్లిది యూ కెనాట్ టేక్ ఇట్ అని. సో కాబట్టి తల్లిది డిఫరెంట్ లెవెల్ ప్రభు, నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ ఈ లైఫ్లో అయితే రీపే చేయలేము. ఒక జన్మలో అయితే ఇంకా అది రీపే మీరు చేయలేము. మీరు అన్నది కరెక్టే. నేను కూడా ఇది Yeah. ఎక్కడో విన్నాను. ఇది తల్లిదైనా చేయొచ్చు కానీ గురువుది మాత్రం చేయలేము అని విన్నాను. ఇది ఇక్కడే భాగవతం క్లాసుల్లోనే ఎవరో చెప్తుంటే విన్నాను. సో అదొకటి. ఇందా కాళ్ళు కింద పెట్టరు అనే దానికి ఇందాక మీరు చెప్తున్నప్పుడు అనిపించింది. నల దమయంతి స్టోరీలో దమయంతి ఆయన మ్యారేజ్ కి నలుగురు ఒకే రూపంలో ఉంటారు. సో ఆ నలుడిని ఎలా చూస్ చేసుకుంది, Identify. ఆ స్టోరీలో కూడా దేవతలు Yes. కాళ్ళ మీద పెట్టరు అనే ఆ క్లాజ్ మీద ఆవిడ ఫైండ్ అవుట్ చేస్తుంది. Yeah. ఓకే ప్రభు. యా, థ్యాంక్ యూ. Yeah. హరే కృష్ణ. అంటే నేను అది కరెక్టే మీది, బట్ నేను తల్లి గురించి అనగానే నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశానండి. మీలాగే నాకు మదర్ అంటే ఇష్టం, మీకు తెలిసిందే ఆల్రెడీ. మదర్ అది చూస్తే వాళ్ళంతా హై లెవెల్లో ఉంటారు అన్నట్టు. అందుకే అవును, అవును, మనం ఆల్మోస్ట్ మదర్ చెప్పిందంటే మనం ఆటోమేటిక్గా ఫాలో కావడానికి ట్రై చేస్తాం. ఆ మదర్ అవును, మాటకు మనకు ఇచ్చే ఆ లైఫ్లో ఇచ్చే అంత వాల్యూ ఉంది అన్నట్టు మనం. సో అవును. నేను అందుకనే కూడా నేను మొదట్లో విన్నప్పుడు నాకు కూడా షాక్. ఏంటంటే తల్లి కన్నా తీర్చొచ్చు అంటే అసలు ఎలా తీర్చొచ్చా అని అప్పుడు ఓ అడిగితే అప్పుడు ఈ ఆన్సర్ వచ్చింది అనమాట. యా, బట్ ఈ లైఫ్లో అయితే తీర్చలేము, అదైతే ఒకటి. బట్ తండ్రి రుణం తీర్చొచ్చని ఈ లైఫ్లోనే ఉన్నాయి మనకు ప్రొసీజర్స్ కూడా ఫాలో చేయొచ్చు. అండ్ మనం సన్యాసులను చూసాం కదా, సో వాళ్ళు సన్యాసి రూపంలో ఉంటే తండ్రి పాద నమస్కారాలు చేస్తారు, కానీ వీళ్ళు చేయరు, వీళ్ళు సాష్టాంగం పడిపోరు. అదే తల్లి కనబడితే వీళ్ళు పడిపోతారు, సన్యాసులు అయినా సరే. మాతకు అంత ఇంపార్టెన్స్ తల్లికి. సో ఇంకా అర్థం చేసుకోవచ్చు, అక్కడి నుంచి మనకు అర్థమైపోతుందండి తల్లి అంటే ఎంత. మన వేదిక ఇంజంక్షన్స్లో ఈవెన్ భగవద్గీతలో కూడా నేను జస్ట్ లైక్ కొన్ని చూశానంటే ఏంటి రిలేటెడ్ టు భగవద్గీతలో భాగవతంలో ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నాయా ఏంటి అని చూస్తే నాకు చాలా కనబడ్డాయి అన్నట్టు. మన కొన్ని శ్లోకాలలో చెప్తాడు అన్నట్టు మనం ఎలా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి అంటే డెఫినెట్గా. సో అవన్నీ చూస్తే లైక్ అదొక లెవెల్, వేరే లెవెల్లో ఉంది అన్నట్టు. నిజంగా నిజమైన భక్తుడు తల్లిదండ్రులని చాలా బాగా చూసుకుంటాడు. వాడు తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాడంటే వాడు నిజమైన భక్తుడు కాదనిపించింది నాకైతే.
సో బికాజ్ మనం గురువులాగా కూడా ట్రీట్ చేయొచ్చు. మాతృదేవో భవ అన్నాం కదా, గురువులాగా కూడా ట్రీట్ చేయొచ్చు అన్నట్టు మదర్ని. సో ఫస్ట్ ఆది గురువులాగా కూడా త్రైతో ఉపనిషత్తులోనే ఉంది అది. తర్వాత మీకు ఎగ్జాక్ట్ శ్లోక కావాలంటే నేను చెప్తాను ఇప్పుడే. భాగవతంలో 7th క్యాంటోలో 14th చాప్టర్లో ఉన్నాయి అన్నట్టు, 9 to 10, 11 అట్లా దాంట్లో. మళ్ళీ భీష్ముడు ఫస్ట్ క్యాంటోలో కూడా చెప్తాడు ఇన్స్ట్రక్షన్స్లో అన్నప్పుడు, highest dharma or whatever the gratitude and services to the parents is a part of dharma and leads to spiritual evaluation అని చెప్తాడు, ఎలివేషన్ అని చెప్తాడు. తర్వాత థర్డ్ క్యాంటోలో మనకు మదర్ని ఎలా అఫెక్షన్తో, రెస్పెక్ట్తో, ప్రొటెక్షన్తో ట్రీట్ చేయాలి అనేది థర్డ్ క్యాంటోలో కూడా ఉంది. తర్వాత లైక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మదర్ యొక్క ఇంపార్టెన్స్. ఈ మనుస్మృతిలో కూడా సన్స్ డ్యూటీ గురించి చాలా మాట్లాడాడు. తర్వాత మన ఈవెన్ శ్రీల ప్రభుపాద్ కూడా ఏ సన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్ అంటిల్ హర్ లాస్ట్ బ్రెత్ అని ఎంఫసైజ్ చేశాడు. నెగ్లెక్టింగ్ పేరెంట్స్ ఈజ్ అధర్మ అని. సర్వింగ్ పేరెంట్స్ ప్లీజెస్ కృష్ణ. ఏ డివోటీ మస్ట్ బి ఐడియల్ ఇన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పాడు ప్రభుపాద్ అని. సో ఆయన మనకు చూపించినది మనం ఫాలో కావాల్సిందే. గురువులు చెప్పింది శాస్త్రం అలైన్డ్ కాబట్టి మనం వాళ్ళ చెప్పేది పేషెన్స్తో వినడము, వాళ్ళతోని చాలా మృదువుగా మాట్లాడడము, వాళ్ళకు ఫిజికల్ టేక్ కేర్ చేయడము, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, మెడిసిన్, కంఫర్ట్, సేఫ్టీ ఇవన్నీ మనం ఇవ్వాల్సినవి మన ధార్మిక డ్యూటీస్ అని. వాళ్ళకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి మదర్కి. మనం ఆఫెన్ వాళ్ళకి పెయిన్ ఇవ్వకూడదు, మనం వాళ్ళతోని మంచిగా మాట్లాడాలి, హార్ష్గా మాట్లాడకూడదు. వాళ్ళకి మనం చాలా సెన్సిటివ్గా ఉండాలి, అబ్జర్వెంట్గా ఉండాలి, కేరింగ్గా ఉండాలి. సో అది అన్నట్టు వాళ్ళతో కలిసి చాంటింగ్ చేయొచ్చు, వాళ్ళకి భగవద్గీత, భాగవతం చెప్పొచ్చు. ఇప్పుడు నా క్లాస్ రికార్డ్ అయింది కదా, ఇది నేను మా అమ్మకు పంపిస్తాను క్లాస్. సో మా అమ్మ వాళ్ళని ఏమంటాను, సో అలా చేస్తున్నాను నేనట. సో ఇండైరెక్ట్గా రికార్డింగ్ నాకు అందుకే ప్రభుజీ ఎంబడే పెట్టేస్తున్నారు. నేను అడిగాను నాకు తొందరగా పెట్టండి, నేను డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తాను అని. సో మదర్ సర్వింగ్ అంటే కృష్ణ డివోటీస్కి సర్వింగ్ అన్నట్టే. కేరింగ్ టేక్ ఆఫ్ మదర్ అంటే యూఆర్ ప్రొటెక్టింగ్ హ్యూమిలిటీ అన్నట్టు. సో ప్రాక్టీసింగ్ హ్యూమిలిటీ అంటే కేరింగ్ ఫర్ మదర్, ప్రొటెక్టింగ్ మదర్, ఫుల్ఫిల్లింగ్ వర్ణాశ్రమ ధర్మ. సో అది కూడా మన వైష్ణవ క్వాలిటీస్లో కూడా మన ఎంపతి షో చేయాలి. కాబట్టి వీ షుడ్ సర్వ్ మదర్ విత్ మోర్ కంపాషన్, మోర్ కంపాషనేట్గా ఉండాలి, మోర్ హంబుల్గా ఉండాలి, మోర్ గ్రేట్ఫుల్గా ఉండాలి, మోర్ స్పిరిచువల్ నేచర్, మెచ్యూరిటీ కనపడాలి. సో అవి ఈ డే టు డే లైఫ్లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో మదర్తో 5-10 మినిట్స్ స్పెండ్ చేసి వాళ్ళకి నమస్కారం పెట్టేసి ఆమె ఎలా ఉంది యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆమె చెప్పింది అన్ఇంటరప్టెడ్గా వినడము, వాళ్ళకి ఏమైనా సర్వీస్ చేయడము, వాళ్ళని స్పిరిచువల్ యాక్టివిటీ కోసం ఎంకరేజ్ చేయడము, వాళ్ళని అలా ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ చేయడం, ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి మదర్కి. సో మదర్ ఇంకా టాప్ మోస్ట్. మనకు దేవుడిని మనం చూసామో లేదో తెలియదు కానీ మన మదరే మనకు ఫస్ట్ దైవం. సో మనం అంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత మంచిగా చూసుకోవాలి. మదర్ అంటే కొంచెం ఎమోషనల్ అవుతాను మా డివోటీస్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో అది మనకు తెలిసిందేనండి. ఈవెన్ భగవద్గీత రిఫరెన్స్ చెప్పాలంటే స్వధర్మ, మన స్వధర్మ మన స్వధర్మ ఏంటి, మన మామూలుగా మనం చేయాల్సిన డ్యూటీస్, హౌస్ హోల్డ్ డ్యూటీస్ మనం చేయాలి. ఇన్ ద స్పిరిట్ సర్వీస్ ఆఫ్ కృష్ణ అనేది దాని గురించి చేయాలి. వర్ణాశ్రమ డ్యూటీస్లో కూడా మనకు కృష్ణ క్రియేట్ చేసిన వర్ణాశ్రమ డ్యూటీస్లో, గృహస్థ ధర్మంలో కూడా మనం వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలనే రాసింది. తర్వాత దైవీ సంపత్ యోగంలో కూడా మనకు ఈ సన్ మస్ట్ షో అహింస, ఫర్గ్యూనెస్, కంపాషన్, జెంటిల్నెస్ ఇవన్నీ మనకు చెప్పారు. ఆస్టారిటీ ఆఫ్ బాడీ ఇంక్లూడ్స్ ఆనరింగ్ మదర్ అండ్ ఫాదర్ అని 17th చాప్టర్లో చెప్పారు. సో మన ఎప్పుడు ఈ మదర్కి ఒకటి మన ఈ డ్యూటీస్ని ఎప్పుడు గివ్ అప్ చేయకూడదు, కంపల్సరీ చేయాలి. ఇది నిత్య కర్మలో పార్ట్. సర్వింగ్ పేరెంట్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నిత్య కర్మ, డైలీ డ్యూటీ. వన్ షుడ్ నాట్ గివ్ అప్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్, భగవద్గీత చెప్తుంది డైరెక్ట్గా. సో సర్వింగ్ పేరెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మనం ఈవెన్ దశరథ ఒక స్టోరీలో చూసాం కదా, బ్లైండ్ పేరెంట్స్ ఉంటారు. ప్రభు గుర్తుందా, ప్రభు సంపత్ ప్రభు, ఒక అతను తీసుకెళ్తుంటాడు పుణ్య హోలీ ప్లేసెస్కి. అతను ఆయనకు బ్లైండ్ తల్లిదండ్రులు ఉంటారు.
దశరథ్ మహారాజు ఏదో పులి వాటర్ తాగుతుందో ఏదో అనుకుని శబ్దభేరి ద్వారా బాణం వేస్తాడు. గుర్తుందా అండి ఆ స్టోరీ? హలో. యా, ఒక ఆ, స్టోరీ యా, ఉంది యా. కదా. అవునవును. ఆయన ఆయన అది పేరేంటి? దశరథుడు యొక్క స్టోరీలో వస్తుంది అది. ఆయన పేరేంటి ప్రభుజీ? ఆయన పేరు మ్, ఏదో ఉంది. పేరు గుర్తులేదు, బట్ యా, తల్లి మీకు స్టోరీ గుర్తొచ్చిందిగా, అది గుర్తొచ్చింది, అదే షేర్ చేస్తున్నా. ఆ, అది అదే దశరథుడు ఎందుకనే కష్టపడతాడు అంటే కొడుకు ఎందుకు దూరం అవుతాడు, ఆయన ఎస్, ఇచ్చిన శాపం వలన. ఎస్. రైట్ రైట్, యా. యా, మనకి డ్యూటీస్ ఆఫ్ సన్ అని క్లియర్ గా 7th క్యాంటో 11th చాప్టర్ లో కూడా ఉన్నాయి ప్రభు. ఈ శుశ్రూష చేయడం. నో నో నో, ఇక్కడ ఏంటంటే మనం క్లాస్ ని బట్టి మాట్లాడాలి. ఇప్పుడు తల్లి తండ్రి అనేది, తల్లి ఈజ్ ద నెంబర్ వన్, బట్ ఇక్కడ మన ఇవాళ కాంటెక్స్ట్ ఏంటంటే గురువు యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరు చెప్తున్నప్పుడు, సో గురువుని గ్లోరిఫై చేయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ టైం మనం వెన్ కంపేరింగ్ విత్ ద గురు విత్ ద మదర్, తల్లి తక్కువ అని కాదు, మనం తల్లి కన్నా ఇంకా ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ భాగవతంలోనే చెప్పబడింది. కాబట్టి ఇవాళ గురువుని గ్లోరిఫై చేస్తున్నాం కాబట్టి గురువు ఇస్ ద మోస్ట్ గ్రేటెస్ట్ అన్నట్టుగా చెప్తున్నాం. అంతేగాని తల్లి తక్కువ, తల్లిని చూడకూడదు, లేకపోతే తండ్రిని చూడకూడదు. ఈవెన్ కుక్కను కూడా సరిగ్గానే చూడాలి, ప్రేమతోనే చూడాలి. మనకు ఈవెన్ శాస్త్రంలో చెప్పింది మనం తల్లిదండ్రులు చూడాలి అనేది తల్లిని అని చూడకూడదు. జస్ట్ రివైజ్ చేసుకుంటున్నా ప్రభు. అది మామూలుగా మీరు జనరల్ గా రివైజ్ చేసుకోండి, బట్ ఇవాళ క్లాస్ లోను బట్టి చెప్తున్నాం. యా, అంటే క్లాస్ లో చెప్పాల్సింది చెప్పాను, అది అయిపోయింది. తర్వాత జస్ట్ ఇన్ జనరల్ కదా అని, సరే దాని గురించి కొందరికి అట్లీస్ట్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నాకు తెలిసినవి కొన్ని షేర్ చేద్దాం అనిపించి షేర్ చేశాను. ఎక్స్ట్రా పాయింట్స్ అనుకోండి అలా. అంటే మనకు శాస్త్రం ప్రకారం కూడా ఎలా చెప్తున్నాడు భీష్మాచార్యుడు, ఎలా చెప్పాడు పేరెంట్స్ గురించి కానీ, లైక్ రిషబ్ దేవ్ మన ఎలా ఇన్స్ట్రక్ట్ చేశాడు మన భాగవతంలో ఉంటుంది 5th క్యాంటోలో. సో అలా అన్నట్టు మనకు ఈవెన్ 3rd క్యాంటోలో ఎలా మనం రెస్పెక్ట్ చేయాలి తల్లిని అని మనకు ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. సో ఎలా మదర్ని ఫస్ట్ గురువుగా ఎలా ట్రీట్ చేస్తాం. సో అది 10th క్యాంటోలో 2nd చాప్టర్లో 32 శ్లోక వస్తుంది. మదర్ గివ్స్ బర్త్, నరిష్మెంట్ అండ్ ఎర్లీ ట్రైనింగ్, దేర్ ఫోర్ షీ ఈజ్ గురు లైక్ అండ్ మస్ట్ బీ హానర్డ్ అని భాగవతం చెప్తుంది. సో అందుకని అవి కూడా రిలేట్ చేసి జస్ట్ నాకు తెలిసింది చెప్దామని అనిపించి చెప్పాను అంతే ప్రభు. సో ఎనీథింగ్ ఎనీబడి వాంట్ టు యాడ్? దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. అన్ని పాయింట్స్ నాకు ఈరోజు నచ్చాయి ప్రభు, మీరు చెప్పినవన్నీ. మీరు ఆ మదర్ ఎంఫసిస్ చేసిన పాయింట్స్ కూడా నాకు నచ్చాయి. ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను ఎంతో మందిని ఎంతో ప్రేమగా చూసుకున్న మదర్ ని ఇప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేయడము. సో నాకైతే రిలేటబుల్ అనిపించింది మీరు చెప్పింది ఈరోజు. థ్యాంక్ యూ ప్రభు. లైక్ నాకు కొంచెం ఒక్కోసారి ఎమోషనల్ అయ్యి నేను కొంచెం ఎక్కువ షేర్ చేశాను, బట్ యా. అండ్ మీరు ఒక మాట చెప్పారు, భాగవత సుబోధిని బై గౌరంగ దాస్ అని చెప్పి. అది మనకి అంటే మీరు అది ఫాలో అవుతారా? ఎక్కడ మనకి కనిపిస్తుంది? అంటే యాక్చువల్గా ఈ మన ఇస్కాన్లో చెప్పిన గురువులు ఇవి నేను వింటూ ఉంటాను. ఈవెన్ గౌరంగ దర్శన్ ప్రభు, గౌరంగ దర్శన్ దాస్ ప్రభు అని వీళ్ళు ఉన్నారు. ఈయన తెలుగు అతనే, ఈయన తెలుగు సుబోధిని రాశారు. నేను చూస్తాను ప్రభు. నేను ఇలా వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేసిన యూట్యూబ్లో కానీ దాని రిలేటెడ్గా ఉంటే చూస్తాను. ఓకే. సో భాగవత సుబోధిని బై గౌరంగ దర్శన్ దాస్ అంటే మనకి యూట్యూబ్ లో వస్తుంది కదా. ఆయన కొన్ని చెప్పారు, ప్రహవరా చెప్పారు. ప్లస్ బుక్స్ కూడా ఉన్నాయి చాలా అమెజాన్లో. ఆయన బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి. ఈవెన్ భాగవతం టేల్స్ అని పిల్లలకి రాశారు. నేను ఆల్మోస్ట్ 7 బుక్స్ కొనేసాను మా పిల్లలకి. చిన్న పిల్లలకి బాగుంటుంది, అంటే మా పిల్లలు 8, 2nd and 6th గ్రేడ్. సో వాళ్ళకి కొన్నాను. సుబోధిని, గీతా సుబోధిని బాగుంది, అది నేను చాలాసార్లు యూజ్ చేశాను. భాగవతం కూడా ఉన్నాయంట నా దగ్గర, అన్నీ లేవు, కొన్నిటికి ఉన్నాయి నా దగ్గర. సో చూశాను.
అప్పుడప్పుడు చూస్తాను అన్నట్టు. ఈ కొంచెం ఇంకేమన్నా పాయింట్స్ చెప్పడానికి యూజ్ చేయడానికి. ఈరోజు కొన్ని మన ఈవెన్ ఇస్కాన్ హైదరాబాద్లో చాలా ఈ ఈ భాగవతం చెప్పిన క్లాసెస్ కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి అన్నట్టు. అవి కూడా చూస్తుంటాను ఒక్కొక్కసారి. మన హ్యాబిట్స్లో ఓకే. ఉంది కదా, అవును. అందులో చెప్పిన క్లాసెస్ కొందరివి వింటుంటాను. బట్ ఒకటి అయితే ఇప్పుడు ఇస్కాన్కి వచ్చినాక కొంచెం నాకు తెలిసింది ఏంటంటే, వేరే వాళ్ళ అందరి వినలేము. మనం ఒకటి పెట్టుకుంటే ఈ పరంపరలో ఉన్నవి పెట్టుకుంటే కొంచెం అథెంటిక్గా ఉంటాయి. కొందరు మాయావాదులు ఈజీగా నమ్మేస్తాము, వాళ్ళు చాలా స్వీట్గా మాట్లాడతారు, మనం అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళిపోతామేమో అని. మనం భక్తి మార్గం నుంచి డీవియేట్ కావద్దు, మళ్ళీ నాలెడ్జ్కి వెళ్ళిపోవద్దు. నాలెడ్జ్ ఈజ్ వేరే, భక్తి మార్గం వేరే వేరే. భక్తి ఈజ్ హైయెస్ట్. సో నాలెడ్జ్ ఉన్నంత మాత్రంలో భక్తుడు అయిపోడు. కరెక్ట్. అది సో నాకు భక్తుడు కావాలనే ఉంది. నాకు ఐఎమ్ ఇన్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనే టైపు. సో నేను ఈ ఫ్యూ డివోటీస్ ఎలా పాత్రలో వెళ్ళిపోయారో అలా వెళ్ళిపోవాలి లైఫ్ని అని అనుకుంటున్నాను. అంటే ఈ లైఫ్ టైంలో ఇంపార్టెంట్ లెసన్ ప్రభు నా ఉంది. మనము ఒక్కసారి ఏంటంటే మనం గోల్ పెట్టుకుంటాం, మనకు డెఫినెట్గా ఈ లైఫ్ మనకి లాస్ట్ లైఫ్ అయిపోవాలి, ఈ లైఫ్లోనే మనం లిబరేట్ అయిపోవాలి, లేకపోతే గోలోకానికి వెళ్ళాలి అని. అలాంటిది పెట్టుకోవద్దు ప్రభు. అలాంటిది పెట్టుకుంటే దాని మీద నీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. అది కాకుండా నేను ఎప్పుడు ఆయనకు ఎప్పుడు ఒక సర్వీస్ లాగా, నేను ఆయనకు ఎప్పుడు సేవకుడిలాగా ఉండాలి, ఆయన్నే నా లైఫ్ ఈ లైఫ్ డెడికేట్ చేశాను. ఎన్ని లైఫ్ టైమ్స్ అవుతుందో తెలియదు కదా మనకు. సో మన ప్రీవియస్ లైఫ్ టైమ్స్ మనకు గుర్తులేదు కాబట్టి మనకు ఈ టైంలో వస్తుందా లేదా అనేది తెలియదు. సో ఇట్ ఈజ్ మేబీ వన్ ఆఫ్ అవర్ లైఫ్ టైం అని. మనకి ఆపర్చునిటీ వచ్చింది, మనకి నాలెడ్జ్ వచ్చింది, ఆయనకు సేవ చేసుకుంటున్నాం, మన కరెక్ట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ తెలుసుకున్నాం. సో మనం సేవ చేసుకుంటున్నాం, మన భక్తి చేసుకుంటాం, మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి, అదే మన గోల్ ఉండాలి. అంతేగాని మనం ఆయన మర్సీ మనం డిమాండ్ కానీ మనం పెట్టుకోకూడదు అన్నట్టు. అలా అంటే కృష్ణుడి మర్సీ ఎలా ఉందో మనకి ఈ లైఫే లాస్ట్ లైఫ్ అవుతుందా, లేకపోతే ఇంకా 100 లైఫ్ టైమ్స్ ఉన్నాయా అనేది మనకు తెలియదు కదా. సో కాబట్టి అది ఆయన చేతిలో ఉన్నది, మనం ఆలోచించొద్దు దాని గురించి. మనం చేయాల్సిందల్లా ఈ లైఫ్ని నేను ఎలా సద్వినియోగం చేసుకొని ఆయన సర్వీస్కి యూజ్ చేసుకుంటాను అనేది ఫోకస్ చేయాలనేది నేర్చుకున్నాను ప్రభు నా ఓన్గా. తప్పకుండా ప్రభు. అండ్ మీరు అన్న కిడ్స్ బుక్స్ ఏమైనా ఆన్లైన్ ఉంటే కనుక నాకు పర్సనల్ మెసేజ్ చేస్తారా? కిడ్స్ బుక్స్ అన్ని అమెజాన్లో ఉన్నాయండి. భాగవతం టేల్స్ అని ఒకటి నేను పంపిస్తాను, మీరు మీతో చూడొచ్చు. ఒకటి రెండు నేను లింక్ పంపిస్తాను కావాలంటే. నో ప్రాబ్లం, ఉన్నాయి చూశాను నేను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి? ఈరోజు నాకు హాలిడే ఉంది, సో నో ప్రాబ్లం విత్ ద టైం. ఉమా మాతాజీ, ఎనీ క్వశ్చన్స్? చాలా రోజులైంది. రామా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. క్వశ్చన్స్ ఏం లేదు ప్రభుజీ. ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ బిట్వీన్. ఒక పాయింట్ చెప్తున్నారు, ఓకే ఫైన్. నేను ఒకటి మళ్ళీ ఇంకేమైనా చెప్పానంటే ఎందుకు వచ్చింది గొడవ అని ఊరుకున్నాను. దట్స్ ఓకే. మీకు నచ్చిన పాయింట్స్ పోనీ నేను చెప్పిన. యూ పీపుల్ డిడ్ యువర్ జాబ్, ఐ లైక్ ఇట్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, మీకు నచ్చాయి కదా. లక్ష్మీ మాతాజీ, మీకేమైనా ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ మాతాజీ? నాకంటే ఏం లేవు ప్రభుజీ, కానీ మదర్ కోసం చాలా బాగా అసలు అంటే మీరు తల్లి మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదని మాత్రం బయటకు కనబడింది మాతాజీ మీ మాట, ప్రభుజీ మీ మాటల్లో చాలా బాగా చెప్పారు. గురువు కోసం గురువుని ఎలా మనం రుణం తీర్చుకోలేము, అలాగే తల్లిని కూడా రుణం తీర్చుకోలేము. ఒక విధంగా మాకు అందరికి తెలిసింది అదే. భాగవతంలో ఉండండి, మామూలు ఇన్ జనరల్ గా కూడా మనం తల్లి రుణం తీర్చుకోలేం అంటారు. కానీ ఇంకో విధంగా కూడా ఇంకో ప్రభుజీ చెప్పినట్టు ఒక విధంగా కొంతమంది అంటారు ఈ విధంగా కూడా నెక్స్ట్ జన్మలో వాళ్ళకి తల్లి లేకపోతే కొడుకు ఇట్లా మారి అలా రుణం తీర్చుకోవాలి ఇంకో జన్మ ఎత్తి. అదే సేమ్ నేను అనుకుంటున్నాను ప్రభుజీ, అది మన చేతుల్లో లేదు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం సబ్జెక్ట్ ప్రకారం అంటే గురువు కాబట్టి ఇక్కడ గురువు కోసం చెప్పారు కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాలంటే. మనం జనరల్ గా అనేవి ఎన్నో ఉంటాయి, ఇక్కడ గురువు సబ్జెక్ట్ ప్రకారం ఏంటంటే గురువుని మనం ఆశ్రయించాలి, గురువుని నమ్ముకోవాలి, గురువు చెప్పినవి వినాలి, అది మనం ఆచరించగలగాలి.
అది ప్రామాణిక గురువు నుంచి మనం నేర్చుకోవాల్సిన అది చాలా బాగా అంతే. చెప్పారు ప్రభుజీ. ఇది నాకు అన్ని విషయాలు కొత్తగా అంటే మీరు చక్కగా భగవద్గీత కనెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకెక్కడో నుంచో తీసుకొస్తారు. అది చాలా బాగా నాకు నచ్చింది ప్రభుజీ. అంటే కొత్త యా విషయాలు తెలుస్తున్నాయి మాకు మీ ద్వారా. ఏమో భగవద్గీత మాత్రం నేను థింక్ నాకు ఏదో రీసెర్చ్ టాపిక్ లాగా అనిపిస్తుంది మాతాజీ. భగవద్గీతని చాలా యూజ్ చేయాలి, ఎవ్రీడే యూజ్ చేయాలి అనిపిస్తుంది. అందుకే నేను ప్రతిసారి భగవద్గీతని నేను ఏమైనా మిస్ అయినా కూడా మీరు చెప్పండి, ఎనీథింగ్ ఇంకా మనం భగవద్గీతలో నేర్చుకుని వీ కెన్ ఆ భగవద్గీతని ఇందులో మిక్స్ చేస్తాను, వీలైనంత మ్యాక్సిమం మిక్స్ చేస్తాను. ఎందుకంటే మనం ఎవ్రీడే యూజ్ చేయాలి కదా, మనం అప్లై చేస్తేనే కదా అది గుర్తుండేది. ఆ శ్లోకాలు మంచిది. చదవడం వల్ల. మాకు కావాల్సింది అదే ప్రభుజీ. ఎందుకంటే మీరు ఇటు భాగవతానికి ఎందుకంటే భగవద్గీత అనేది అయితే మాకు మాన్యువల్, మనకి అంటే మన గైడ్ లైన్స్, ఎస్ మనకి ఎట్లా ఎస్ మనం బ్రతకాలి మాన్యువల్ లైఫ్. లైఫ్ లో మనకు ఒక బ్రతుకుకి ఒక దారి చూపించే అది మార్గదర్శిని అంటారుగా, గైడ్. అట్లాగా అందువల్ల మీరు చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం అది మనం ఆ వ్యూలో కూడా ఆలోచిస్తాం. అసలు అంటే భగవద్గీత అంటే ఏదో అన్నట్టుగా అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి వినటం వల్ల అదొక గైడ్ అన్న విషయం మనకు తెలియదు. ఇప్పుడు పెద్ద అయ్యాక భాగవతంకి వచ్చాక అప్పుడు తెలుస్తుంది దాని విలువ, భగవద్గీత వాల్యూ. అదే యా నాకు అదే అది అది ఎవ్రీడే యూజ్ చేయాలి కదా, కాబట్టి దాన్ని రిలేట్ చేసుకోవాలనేది చాలా ఇంట్రెస్టెడ్గా అయిపోయింది. ఐ థింక్ నా అంటే ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ 5-10 years అయినా నేను భగవద్గీతని చాలా ఎవ్రీడే టుడే యూజ్ చేయడానికి కోసం వాడుతూ ఉంటాను. నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తూ ఉంటాను, నో ప్రాబ్లం. లైక్ యూనో అది అందుకే, ఎందుకంటే మొన్న నేను క్లాస్ కూడా చెప్పాను మాతాజీ, శివ విష్ణు టెంపుల్లో ఈ గీతా జయంతి సందర్భంగా 1 day బిఫోర్ చెప్పాము, సండే. నేను సుందరానంద్ ప్రభు మొత్తం 18 chapters ఓవర్ వ్యూ తీసుకున్నాం అన్నట్టు. నేను 9 chapters వీడియో ఉందా ప్రభుజీ? అది రికార్డింగ్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీడియో కానీ లేదా ప్రభుజీ? యా అంటే ఉంది మాతాజీ, బట్ ఇంకా అంత పబ్లిష్ చేయలేదు. మీకు పంపిస్తాను ఓకే. చూస్తా అంటే. ఒక ఐడియా ఓవర్ వ్యూ ఇచ్చాము. ప్రభుజీ కూడా నాకు ఫుల్లీ కోఆపరేట్ చేశారు. సో ఏంటంటే మెయిన్ థీమ్స్ ఏంటి, అలా ఒక సిట్టింగ్లో ఒక 2 hours లో మీకు మొత్తం ఒక ఐడియా వస్తుంది అన్నట్టు, లిటిల్గా. ఏనండి, నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంగ్లీష్లో ఉంది మాతాజీ, అంతే. అది ముందే చెప్తాను. ఓకే యా ప్రభుజీ. యా నేను ఇంకా ఈ ఓవర్ వ్యూ కాబట్టి అది సో అంతే. అది ఇంకా అప్లై చేయడమే మాతాజీ, మనకు తెలుసు ప్రాసెస్. మనం ఇంకా అప్లై చేసుకుంటూ భక్తిని ముందుకు కంటిన్యూ చేయాలి. ఈ ప్రేమ స్టేజ్కి రావాలంటే చాలా టైం పడుతుంది, లైఫ్ టైమ్స్ కూడా పట్టొచ్చు. సో మనం ఈ ప్రాసెస్లో ఫాలో అయిద్దాం, చూద్దాం. అంతా కృష్ణుని గ్రేస్, మర్సీ. ఎవరో అడిగారు క్వశ్చన్ నిన్ననే ఇస్కాన్ బాల్టిమోర్లో, భగవంతుని కృపకు ఇంకో దానికి ఏదో డిఫరెన్స్ ఏంటి అని. ప్రభుజీ కూడా చెప్పలేదు, తర్వాత చెప్తాను, ఇక టైం అయిపోయింది, లంచ్ అంటే డిన్నర్ ప్రసాదం టైం అయింది అని. కృప అండ్ మర్సీ అని అడిగారు ప్రభు. కృప అండ్ మర్సీ. యా దాన్ని చెప్పలేదు, నేను ఇందాం అనుకున్నాను కానీ ఎవరు చెప్పుకుంటే ఇంక నేను ఆలోచిస్తా ఉన్నాను అంతే. యా ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే ఓకే మాతాజీ. యా సో వీ కెన్ ఎండ్ ద కాల్. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. Thank you all for listening, for joining. Thank you. Hare Krishna. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. Hare Krishna Praveen.